ఎందుకని ఇప్పుడు ఆ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసిన విధానం ప్రకారం మతం మారితే రిజర్వేషన్ చెల్లదని చాలా స్పష్టంగా రాసేసారు. దాన్ని సుప్రీంకోర్టు కూడా తీర్చలేదు. సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ కూడా మార్చలేదు. ధర్మాసనాలు కూడా మార్చలేదు. క్లియర్గా రాశారు రాజ్యాంగం. మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఎవరు తీర్పులు ఇవ్వలేరు. కాబట్టి అది ఎలాగైనా చెయ్యాలి అనేటటువంటిది ఇంతకుముందు కాంగ్రెస్ ట్రై చేసింది. దళిత క్రైస్తవ రిజర్వేషన్ కోర్టు కొట్టేసింది. ప్లస్ పార్లమెంట్ బీజేపీ అడ్డుపడింది. ఇప్పుడు అంటే వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు కాంగ్రెస్ మీద, అంత స్ట్రాంగ్ ఉంటది వాళ్ళ ల్యాబీ. వాళ్ళు ఇంకోటి అక్కడ సోనియాకి వచ్చేవారు ఆ సామాజిక వర్గమైన. కాబట్టి వాళ్ళు చాలా ప్రెషర్ ఉంది వాళ్ళ మీద. వాళ్ళు అవసరమైతే ప్రాణాలు తెగించేనే పోరాడేస్తారు దీన్ని. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికీ ఈ దేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో మత మార్పిళ్ళు భారీగా జరిగిపోయినాయి. గిరిజన ప్రాంతాల్లో బలంగా మత మార్పిళ్ళు జరిగిపోయినాయి. ఇక శాంతం గూడాలు మార్చేయాలనుకుంటున్న టైంలో బీజేపీ వచ్చింది. రివర్స్ ఇంజనీరింగ్ చేస్తుంది. దీన్ని తట్టుకోవాలంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి. వీళ్ళ దగ్గర డబ్బులు ఆగిపోయినాయి అనుకోండి. ఇప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి గిరిజనులకి ఒక 1000 మంది ఉంటే 1000 మందిలో 900 మందిని మార్చేశారు. ఓ 100 మంది ద్వారా వీళ్ళు మళ్ళీ రివర్స్లో చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ ఇప్పటికే ఈ ఆయా కులాల వాళ్ళకి ఈ హిందుత్వ శిక్షణ ఇప్పించి పూజారులుగా అది చేస్తుండటం, గుళ్ళు కట్టించే ఏర్పాట్లు ఇవన్నీ గ్రామీణ ప్రాంతాలు